మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. శాకంబరి ఉత్సవాలు మనం భద్రకాళి దేవాలయంలో ఉన్నాం. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనాటితో శాకంబరి ఉత్సవాల కార్యక్రమాల మొత్తం పరిసమాప్తం కానుంది. తెల్లవారుజాము నుండి వివిధ రకాల శాఖలతో అంటే కూరగాయలతో భద్రకాళి అమ్మవారిని పూర్తి స్థాయిలో అలంకరించారు. ప్రత్యేక పూజలు. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఏర్పాట్లు, భారీ ఏర్పాట్లు ఈసారి దేవాలయ అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ వివిఐపీ కావచ్చు, తర్వాత విఐపీలకు కావచ్చు, సామాన్య భక్తులకు కావచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ప్రత్యేక విశేష పూజలు జరుగుతున్నాయి. మనకు భద్రకాళి దేవాలయ ప్రధాన పూజారి భద్రకాళి శేషు గారు ఉన్నారు. అసలు శాకంబరి ఉత్సవానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఈ దేవాలయంలో మాత్రమే శాకంబరి ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. శేషు గారు నమస్కారం. అసలు ఎందుకు శాకంబరి ఉత్సవాలు భద్రకాళి దేవాలయం నుంచి ప్రారంభమయ్యాయి? 1968 ఆ ప్రాంతంలో 7 ఏళ్ల కరువు వచ్చింది. 7 ఏళ్ళు ఒక్క చుక్క నీరు లేదు, వానలు పడలే. అయితే అమ్మవారి సన్నిధానంలో ఉన్న బావి అది ఎంత తోడినా కానీ ఎండకపోయేది. ఈ నీళ్ళే వరంగల్ నగరం అంతా తీసుకొని వెళ్ళేవారు. ప్రజలందరూ వచ్చి ఆలయ ప్రధాన అర్చకులను, ఆయన మహాపండితుడు ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారి శిష్యుడు కీర్తిశేషుడు విఎస్ గణేష్ శాస్త్రి గారు. అయితే ఈ కరువు పోగొట్టాలంటే ఏమైనా ఒక క్రతం ఏమన్నా ఉన్నదా అంటే మరి పండితులందరినీ పిలిపించారు. ఊళ్ళో వరంగల్ పండితులందరికీ నెలవు, గొప్ప గొప్ప వాళ్ళంతా ఉంది. అందరినీ సమావేశపరిచి ఈ కరువుకు పరిష్కారం నాకు ఒక విధంగా తోస్తుంది. ఏమిటి అంటే తతోకం అఖిలంలోక మహాత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాకి రాష్ట్రే ప్రాణ. ఒకసారి 100 ఏళ్ల కరువు వస్తే జనులంతా ఆ అమ్మవారిని ప్రార్థించారు. ఆ అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఆమె శరీరం నుండి వచ్చిన అన్నపానామృత ఫలములు, పలు విధములైన శాఖములు జనుల యొక్క ఆకలి దప్పులను తీర్చాయి. భూమండలం మీద నదీ నదాలు హృదాలు ఆమె కంటి నుండి కురిసిన స్రవించిన జలధారల వల్ల జలమైపోయాయి. అప్పటి నుంచి ఆయన శాకంబరి అన్నారు. ఈ శాకంబరిని ఆరాధించడం వల్ల శాకంబరి స్థువంధ్యాయం జపం సంబూదేర్నమన్న అక్షయ్యమచ్చుంటే శీఘ్రం అన్నపానామృతం. శాకంబరిని ఆరాధించిన వారికి అన్నపానామృత ఫలములు అక్షయంగా సంప్రాప్తం అవుతాయని రహస్యత్రయంలో ఉంది. కాబట్టి ఈ శాకంబరిని ఆరాధిద్దాం అని అనడం, అప్పుడు శాకంబరి ఉత్సవాన్ని చేయడం వల్ల ఒకే ఒక రోజు 4.5 గంటల సేపు ఎడతెరిపి లేకుండా పాన కోసి లోకంలోని కరువు మొత్తం పోయింది. 7 ఏళ్ల కరువు మటు మాయమైపోయింది. ఇప్పటి నుంచి ఈ శాకంబరి యొక్క సిగ్నిఫికెన్స్ ప్రజలు గుర్తించి శాకంబరి ఉత్సవాన్ని భద్రకాళి దేవస్థానంలో అశేష సంఖ్యలో ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే ఆషాఢపు శుద్ధ పౌర్ణిమతో ఇది క్లోజ్ అవుతాయి, అంతకుముందు నుంచి ప్రారంభం అవుతాయి. దానికి ఏమైనా విశేషత ఉందా? ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ శాకంబరి ఉత్సవాలు జరపాలంటే చైత్రేశ్వరే తదాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్మ. చైత్రమాసం, ఆషాఢమాసం, ఆశ్చర్య మాసం, మాఘమాసం అమ్మవారికి 4 నవరాత్రులు. ఇవన్నీ దేవి నవరాత్రులు అంటారు. అయితే ఆషాఢ మాసంలో నవరాత్రులు దీనికో గొప్పతనం ఉంది. నాట్లు జరిగి గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి జరిగి దేశం సుభిక్షం కావాలి. కాబట్టి గుణ విశేషే ఫల విశేష.
అనే న్యాయం మేరకు ఈ ఉత్సవాన్ని ఈ గ్రీష్మ ఋతువులో ఈ నవరాత్రులలో జరుపుతారు. 15 రోజుల పాటు జరుపుతారు. నవరాత్రులు 9 రోజులే కదా అంటే లలితా సహస్రనామ భాష్యకర్త శ్రీ భాస్కర రాయల వారి సంప్రదాయం ప్రకారం ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత అన్న ప్రమాణం మేరకు 15 రోజులు రోజు ఒక తిథికి ఆ అధిదేవతను ఆరాధించి, అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పాడ్యమికి అగ్ని, ద్వితీయకు బ్రహ్మ, తదియకు గౌరీ, చవితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి విశ్వేదేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి శంకరుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు, అధిదేవతలు. అట్లాగే విష్ణుమూర్తికి దశావతారాలు ఎట్లాగో అమ్మవారికి ఆ దశావతారాలు వాటిని దశ మహావిద్యలు అంటారు. ఈ దశ మహావిద్యల్లో కాళీక్రమంలో కొన్ని షోడశీ క్రమంలో వస్తాయి. కాళీ, తార, చిన్నమస్త, ధూమవతి ఇవన్నీ కాళీక్రమాన్ని అనుసరించి ఉంటాయి. షోడశి, భువనేశ్వరి, భైరవి, పగల, మాతంగి, కమలాత్మ ఈ 6 షోడశీ క్రమాన్ని అనుసరించే ఉంటారు. అయితే ఈ ప్రకారం కాళీక్రమాన్ని అనుసరించి 15 తిథులకు కాళీ, కపాలుడి, పుల్ల, కురుపుల్ల, వినోదిని, విప్రజిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, ఘన, బలాక, మాత్ర, ముద్ర, మితాని ఈ 15 దేవతలు అధిదేవతలు. షోడశీ క్రమాన్ని అనుసరించి కామేశ్వరి, భగవాని, నిత్యక్లిన్న, భేరుండ, వన్యమాసిని, మహావిద్యేశ్వరి, శివదూతి, హరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలి, చిత్రాలు ఈ 15. అయితే అమ్మవారి యొక్క షడ్బీరాలలో ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి, జ్ఞానశక్తిని షోడశీ క్రమాన్ని అనుసరించి ఆ దేవతగా అలంకరించి పూజలు చేయడం వల్ల దేశం సుభిక్షం అవుతుంది, ప్రజలు సుఖ సంతోషాలతో వెళ్తాయి. ఏ కరువు కాటకాలు లేకుండా ఆనందంగా. ఎందుకంటే వేదం చెప్పింది సర్వే భద్రాణి పశ్చంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్యం. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు. అందరూ క్షేమంగా ఉండాలంటే పాపం అనేది నశించిపోవాలి, పుణ్యప్రాప్తి కావాలి. పుణ్యం వల్ల దేవతామోదం, మనకు దేవతలు సంతోషంగా ఉంటారు, మనల్ని అనుగ్రహిస్తారు సకల ఐశ్వర్యాలతో. మనం సకల ఐశ్వర్యాలతో తులుతూగుతూ ఉంటే వాళ్ళు ఇంకా వీళ్ళకి ఏమిచ్చి సంతోషపడదామని చూసే రకం ఈ దేవతలు. పాపం వల్ల అసురీ శక్తులు దగ్గర అవుతాయి, అవి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. మనం అవి పెట్టే బాధతో ఇంకా వీడిని పైశాచిగా ఆనందం ఉంటారు కదా, అట్లా ఇంకా వీడిని ఏం బాధ పెట్టాలని చూస్తాయి. కాబట్టి మనకు పాప నాశనం, పుణ్యప్రాప్తి. ఏ క్రతువుల వల్ల సమస్త జనులు ఏది కించిత్తు శ్రమ లేకుండా ఆచరించగలిగిన వ్రతాలు ఏమన్నా ఉంటే ఈ దేవీ నవరాత్రి వ్రతాలు. ఈ ఆషాఢంలో తిరుమండల దేవత అయిన పురస్సరంగా జరిగే శాకంబరి నవరాత్రి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఏ దేవస్థానంలో కానీ దేవాలయాల్లో కానీ తప్పనిసరిగా సేవికలు ప్రధాన పాత్ర వహిస్తుంటారు. భక్తులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. మనకు తెలుసు భద్రకాళిలో జరిగే శాకంబరి ఉత్సవాలు కానీ ఇతర ఉత్సవాల్లో కూడా వివిధ ప్రాంతాల నుండి కూడా ఈ సేవికలు వచ్చి పాల్గొంటుంటారు. మనకు నిన్నటి రోజున కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా రావడం జరిగింది. ఈ రోజు కూడా వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రధాన ఉద్దేశం అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట డిస్టిక్ నుంచి తిరుమలగిరి నుంచి వచ్చామండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. ఎంతమంది వచ్చారు మొత్తం? మేము 10 మెంబర్స్ వచ్చామండి. ఇంకా చాలా మంది కమడుతున్నారు కదా మొత్తం ఆలయం అంతా? చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి. తొర్రూరు నుంచి వచ్చారు, ఇక్కడ వరంగల్ లోకల్ వాళ్ళు వచ్చారు, మిర్యాలగూడ అది మైబాద్ నుంచి వచ్చారు. శాకంబరి రోజేనా? ముందు రోజులు కూడా ఉన్నాయి కానీ మాకు శాకంబరి రోజు వచ్చిందండి, తీసుకున్నాం. మీకు అంటే మీరు దీనిలో పాల్గొనడానికి మీకున్న ఆసక్తి ఏమిటి? చాలా బాగుంటది కదండి అమ్మవారి సేవకు. మేము ఇదివరకు తిరుపతి సేవ వెళ్ళాము, శ్రీశైలం సేవ వెళ్ళాము, చాలా బాగుంటదని. ఎట్లా అనిపిస్తుంది? నిన్నటి నుంచి పాల్గొంటున్నారు, ఇవన్నీ చూస్తున్నారు, ఉదయం నుంచి భక్తుల సంఖ్య కావచ్చు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక భక్తి కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు చాలా పబ్లిక్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు.
పోయినసారి కంటే ఈసారి చాలా బాగుంది. మీకు భద్రకాళి అమ్మవారికి ఉన్న ప్రత్యేకత మీరు చెప్పండి. మాకు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేకత అంటే అమ్మవారు ఏ మొక్కులు మొక్కినా తీరుస్తారండి, ఖచ్చితంగా తీరుస్తారు. అది మహిమ అనేది ఉన్నది అమ్మది. సేవా కార్యక్రమాలే కాదు, ఖచ్చితంగా వీరందరినీ బందోబస్తును పర్యవేక్షించేటట్టు పోలీసు బలగాలు కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవ మనకు తెలుసు. అందులో వరంగల్కు సంబంధించి వరంగల్లో దేవాదాయ శాఖ తరఫున కావచ్చు, మహాశివరాత్రి లేకపోతే ఐనవోలు జాతరలు కావచ్చు, ప్రతి దానిలో కూడా మనకు ఏబీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రధాన పాత్ర వహిస్తారు. దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు వారు రూపొందించుకున్నారు, ఎన్ని రోజుల నుంచి పాల్గొంటున్నారు, ఎంతమంది పాల్గొంటున్నారు, సార్ వారిని అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండి, ఎంతమంది పాల్గొంటున్నారు? మేము 50 నుంచి 100 మంది దాకా పాల్గొంటున్నాము. మా ఓన్లీ ఏం వచ్చేసి సేవ చేయడం అండి. దేవునికి కానీ భక్తులకు కానీ సేవ చేయడం. పొద్దు నుంచి మేము చాలా కష్టపడుతున్నాం. ఆ వాటర్ సప్లై కానీ, బటర్ మిల్క్ సప్లై కానీ, నాట్ ఓన్లీ దిస్ మనం లోపల కానీ భక్తులని క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ అలా చాలా చేసామండి. వేల సంఖ్యలో వస్తారు భక్తులు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మరి వాళ్ళందరినీ? అంటే మేడం దయచేసి వెళ్ళండి, భక్తులారా వెళ్ళండి, అట్లా మంచి మాటలతో వాళ్ళని వెళ్ళడానికి కోరుతున్నాం. అట్లా క్రౌడ్ క్లియర్ చేస్తున్నామండి. ఇంకొకటి మనకి ఆడ వచ్చేటప్పుడు కానీ ఆడ కొంతమందిని చూసుకోవడానికి లైన్ ఫార్మింగ్కి అట్లా వాళ్ళని చూసుకుంటామండి. దీనికి ఇంకా మా వాలంటీర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. మా లీడర్స్ కానీ అంత క్రెడిట్ అంటే మాది మా సార్దే అండి. ఇప్పుడు సార్ని ఒకసారి తెలుసుకుందాం. దాదాపు వరంగల్కు సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఉత్సవం జరిగినా, ఎంతంటే క్రౌడ్కు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా మీ ఏబీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉంటారు. ఏంటి ఎట్లా తరఫీ ఇస్తున్నారు? ఏ కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ అంటేనే పాల్గొనటం ఎట్లా చేస్తున్నారు? సార్ నిజంగా ఇది దేవుడిచ్చిన వరమే అని అనుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేయడం అనేది ఒక మహాభాగ్యం. నేను గెజిటెడ్ ఆఫీసర్ అయినా ఏదైనా కూడా అందులో ఉన్న తృప్తి కంటే సేవలో ఉన్న తృప్తి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలని ఇలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్లో పట్టుకొచ్చడం ఏంటంటే మాకు పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ముఖ్యంగా. ఎందుకంటే ఉత్తరం మామూలుగా నిలబడితే వాళ్ళకు లేబరే. ఇట్లా వీళ్ళ పిల్లలకు మనం ఎలా మోటివేట్ చేస్తామంటే యూ హ్యావ్ టు అంటే ప్లీజింగ్ మేనర్. దయచేసి కలిసి ఇప్పుడు వాళ్ళు ముట్టుకున్నాను వాళ్ళు సీరియస్ అవుతారు, వాళ్ళు భయపడతారు, వాళ్ళు రకరకాల రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు సీరియస్ అవుతారు. ఇవన్నీ మాకు అనుభవం అవుతుంది. అంటే పబ్లిక్లో అంటే సొసైటీలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు, పిల్లలకు అనుభవం కూడా అవుతుంది. దీనివల్ల పేషెన్స్ కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్స్ అన్నట్టు ఆల్మోస్ట్. దాంతోపాటు ఈ రోజు ముఖ్యంగా చెప్పినట్టు ఒక 50 నుంచి 60 మంది వరకు వచ్చాము మేము. మళ్ళీ ఒక షిఫ్ట్ మళ్ళీ మా ఈవినింగ్ ఉంటాం. మా పిల్లర్స్ లీడర్ చెప్పినట్టు మళ్ళీ ఈవినింగ్ బ్యాచ్ వేరే సార్. ఈ మార్నింగ్ బ్యాచ్ ఇది మార్నింగ్ 7కి వచ్చాము మేము. 7 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు పిల్లలు. నిజంగా దే ఫీల్ హ్యాపీ. ఎక్కడ అంటే ఇప్పుడు కష్టం అని చెప్పారు కానీ హ్యాపీగా చేస్తున్నారు. అది అంటే వాళ్ళ కష్టం అనిపించినా కానీ చాలా సంతోషంగా చేస్తున్నారు. ఇది నిజంగా మాకు దేవుడిచ్చిన వరమనే మేము కోరుకుంటున్నాం. భద్రకాళి ఈవో శేషుభారతి గారు మనతో ఉన్నారు. నిజానికి భద్రకాళి దేవాలయంలో గతంలో మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా అదే సంఖ్యలో తెల్లవారుజాము నుండి వేల సంఖ్యలో క్యూలు కట్టారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఒకసారి శేషుభారతి గారిని తెలుసుకుందాం. మేడం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏం జరుగుతుంది? వరంగల్ మహానగరంలో గల భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శాకంబరిగా అమ్మవారిని తెల్లవార్లు కూడా దాదాపు 10 టన్నుల కూరగాయలతో అలంకరించడం జరిగింది. మరి భక్తులు ఇచ్చినవి మరియు దేవస్థానం నుంచి తెచ్చినవి అన్నీ కలిపి ఈ యొక్క కూరగాయలతో అలంకరణ జరిగింది. రాత్రి 1 గంటకు స్టార్ట్ అయిన అలంకరణ తెల్లవారాక 8 దాకా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఆ యొక్క అలంకరణ తదుపరి భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది. వివిధ రకాలైన శాఖములతో అంబరముగా చుట్టుకున్న తల్లి ఆ భద్రకాళి తల్లి. ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా వివిధ రకాల క్యూ లైన్స్ అరేంజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మరి క్యూ లైన్లలో కూడా మంచినీటి సౌకర్యము, మరి బాదం పాలు, మజ్జిగ ఇవన్నీ అందించడం జరుగుతోంది. కనుక అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళేటప్పుడు ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతోంది. ఇవన్నీ చేస్తున్నాము. అదిగో కంటిన్యూస్గా ప్రసాదాలు తయారవుతూనే ఉన్నాయి. ఈ రాత్రి 11 వరకు ఇలా కంటిన్యూస్గా భక్తులు రావచ్చు. రేపు పొద్దున కూడా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. కనుక చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వేళ కూడా వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ తల్లిని శాకంబరిగా భద్రకాళి తల్లిని దర్శించుకోవడం చాలా అదృష్టం.